పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కొనసాగుతోంది. బందీలను హమాస్ విడుదల చేస్తోంది. బదులుగా పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ స్వేచ్ఛనిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న హమాస్ చేస్తున్న ఓవర్ యాక్షన్ పై ఇజ్రాయెల్ ప్రధాని సీరియస్ అవుతున్నాడు. బందీల విషయంలో హమాస్ అనుసరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నాడు. 600 మంది పాలస్తీనియన్ల విడుదలను నెతన్యాహు ఆపేశాడు. అసలు గాజాలో ఏం జరుగుతోంది? బందీల విషయంలో హమాస్ వ్యవహరిస్తున్న తీరేంటి? వాచ్ ది స్టోరీ. గాజా యుద్ధం తిరిగి ప్రారంభమవుతుందా? బందీల విడుదలలో హమాస్ చేస్తున్నదేమిటి? హమాస్పై నెతన్యాహు ఆగ్రహం ఎందుకు? గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం 4 రోజులకు చేరుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు 8 విడతల్లో హమాస్ బందీలను విడుదల చేసింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ సైతం పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. ఈ క్రమంలో 9వ విడత ఖైదీల మార్పిడికి సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా కొందరి మృతదేహాలను కూడా హమాస్ అప్పగించింది. ఈ చనిపోయిన వారిలో చాలామంది 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో బంధించిన వారే ఉన్నారు. అదే సమయంలో బంధించిన 100 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేస్తున్నది. 9వ విడతలో 6 బందీలను ఈ నెల 22న హమాస్ విడుదల చేసింది. దీనికి బదులుగా 600 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంది. కానీ వారిని వదిలిపెట్టలేదు. వారి విడుదలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు జాప్యం చేశారు. హమాస్ బందీల విడుదల ప్రక్రియపై నెతన్యాహు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. బందీల విడుదలను హమాస్ ఓ ప్రదర్శనగా నిర్వహిస్తోంది. విడుదల జాబితాలో లేని బందీలను తీసుకొచ్చి హమాస్ ప్రజల ముందు ప్రదర్శిస్తోంది. 10వ బ్యాచ్ కింద బందీలను 27న విడుదల చేయాల్సి ఉంది. కానీ వారిని ఇప్పుడే ప్రజల ముందుకు తీసుకొచ్చి వేడుకలను నిర్వహిస్తోంది. ఈ చర్యలతో ఇజ్రాయెల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బందీలను ప్రదర్శించి తామేదో ఉత్తములుగా చిత్రీకరించుకునేందుకు హమాస్ యత్నిస్తోందంటూ నెతన్యాహు మండిపడ్డారు. ఈ ప్రదర్శనలు ఆపేయకపోతే 600 మంది బందీలను విడుదల చేసేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని తేల్చి చెప్పేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏ క్షణంలో అయినా గాజాలో యుద్ధానికి దిగుతామని హమాస్కు నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే ఆపరేషనల్ ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని నెతన్యాహు పట్టుబడుతున్నారు. బందీల విడుదల ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదన్నాడు. లేదంటే యుద్ధాన్ని పునః ప్రారంభించడానికి ఇజ్రాయెల్ వెనకాడదని హెచ్చరించాడు. అయితే రివర్స్లో హమాస్ ఆరోపణలు గుప్పిస్తోంది. నెతన్యాహుని కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నారంటోంది. 600 మంది బందీలను విడుదల చేసే వరకు ఎలాంటి చర్చలకు తావులేదని హమాస్ చెబుతున్నది. ఈ చర్యలతోనే భవిష్యత్తులో ఖైదీలు బందీల విడుదలపై నీలనీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికీ 60 మంది బందీలు హమాస్ వద్దే ఉన్నారు. వారంతా పురుషులే. వారి వయస్సులు కూడా 20 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటాయి. 2వ దశ ఒప్పందంలో వారిని హమాస్ విడుదల చేయనుంది. ఈ 2వ దశ ఒప్పందం మార్చిలో మొదలు కానుంది. 2వ దశ ప్లాన్ను నెతన్యాహు పక్కదారి పట్టిస్తున్నారని హమాస్ ఆరోపిస్తోంది. నెతన్యాహు వ్యూహాలపై ఇజ్రాయెలీ పౌరుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. హమాస్ వేడుకలు బాధాకరమని కొందరు ఇజ్రాయేలీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హమాస్ చర్యల్ని ఇజ్రాయెల్ అంగీకరించినట్లయితే తమకు చాలా కష్టంగా ఉంటుందని ఇజ్రాయేలీయులు చెబుతున్నారు. ఒప్పందాన్ని హమాస్ ఉల్లంఘిస్తే నెతన్యాహు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. హమాస్ నిప్పుతో చెలగాటమాడుతోందంటున్నారు. కానీ మరికొందరు మాత్రం బందీల విడుదలని అడ్డుకోవద్దని నెతన్యాహుకు సూచిస్తున్నారు. ప్రదర్శనలతో పోయేదేముందంటున్నారు. అదే సమయంలో మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధానికి సిద్ధమైపోతోంది. వెస్ట్ బ్యాంకులోకి యుద్ధ ట్యాంకుల్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF మోహరించింది. 22 ఏళ్ల తర్వాత మరోసారి పాలస్తీనియన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు చేరుకున్నాయి. ఈ ట్యాంకులను సైన్యాన్ని వెస్ట్ బ్యాంకులో కనీసం 1 ఏడాది కాలం మోహరించనున్నట్టు ఇజ్రాయెల్ చెబుతున్నది. ఉత్తర వెస్ట్ బ్యాంకులోని జెనిన్ ప్రాంతం నుంచి వేల మంది పాలస్తీనియన్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. వారిని తిరిగి వెస్ట్ బ్యాంకులోకి రానిచ్చేది లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి సైన్యం చెబుతున్నారు. వెస్ట్ బ్యాంకులోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. వెస్ట్ బ్యాంకులోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇవ్వడం ప్రమాదకర పరిణామమని హమాస్ తెలిపింది. పాలస్తీనియన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ చొరబడిందని పాలస్తీనా విదేశాంగ మంత్రి ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనా కోరుతోంది. వెస్ట్ బ్యాంకులో సైనిక మోహరింపులకు ఆపరేషన్ ఐరన్ వాల్ గా ఇజ్రాయెల్ పేరు పెట్టింది. నిజానికి గాజా కాల్పుల విరమణ ప్రారంభమైన 2 రోజులకే వెస్ట్ బ్యాంక్ సరిహద్దులకు ఇజ్రాయెల్ సైన్యాన్ని మోహరించింది. వెస్ట్ బ్యాంక్ జెనిన్ ప్రాంతంలోని 3 శరణార్థి శిబిరాల నుంచి 40,000 మంది పాలస్తీనియన్లు వెళ్లిపోయారు.
ఇటీవల జెనిన్లోని 27 మందిని ఇజ్రాయెల్ హతమార్చింది. వెస్ట్ బ్యాంక్ మొత్తంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 70 మందిని ఐడిఎఫ్ మట్టుబెట్టింది. వెస్ట్ బ్యాంకులోని శరణార్థి శిబిరాల్లో డజనుకు పైగా భవనాల్ని ఇజ్రాయెల్ కూల్చేసింది. రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రదాడుల్ని నివారించేందుకే ఈ చర్యలు చేపడుతోన్నట్టు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. 1948 యుద్ధంలో పారిపోయిన శరణార్థులకు జెనిన్లో ఆశ్రయం కల్పించారు. జెనిన్ ప్రాంతంలో హమాస్ కూడా బలంగానే ఉంది. వాస్తవానికి 1967లో జెనిన్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. కానీ 1995 ఓస్లో ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతాన్ని పాలస్తీనియన్ నేషనల్ అథారిటీకి ఇజ్రాయెల్ అప్పగించింది. టెల్ అవీవ్ సమీపంలోని బస్సు పేలుళ్ల ఘటనల తర్వాత వెస్ట్ బ్యాంకుపై ఇజ్రాయెల్ కన్నేసింది. అప్పటినుంచే సైనిక మోహరింపులు మరింతగా పెరిగాయి. వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ మళ్లీ ఆక్రమించుకోవాలని చూస్తోందని పాలస్తీనియన్ అథారిటీ ఆరోపిస్తోంది. మరోవైపు గాజా సరిహద్దులోనూ ఇజ్రాయెల్ సైనిక మోహరింపులు పెరిగినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. మళ్లీ యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నెతన్యాహు అధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి దేశంలో నెతన్యాహుకు రాజకీయంగా ప్రతిష్ట దిగజారుతోంది. డిసెంబర్లో వచ్చిన సర్వేలను బట్టి చూస్తే ఇజ్రాయెల్లో ఎన్నికలు జరిగితే పార్లమెంటులో ప్రతిపక్షాలకే ఎక్కువ మెజారిటీ రానుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే దేశం శాంతియుతంగా మారినప్పుడే ఇజ్రాయెల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుంటుంది. ఎన్నికలు జరగనంత వరకు నెతన్యాహునే అధికారంలో కొనసాగుతాడు. ఒకవేళ ఇజ్రాయెల్ మళ్లీ గాజాపై దాడికి దిగితే యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరిస్తోంది. వాస్తవానికి ఇరాన్ పెద్ద ఎత్తున ఆయుధాలను, సైన్యాన్ని సమీకరిస్తోంది. ఒమన్ సముద్ర తీరంలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాలకు డబ్ జుల్ఫికర్ 1403 అనే పేరును తెహ్రాన్ పెట్టింది. ఈ విన్యాసాల్లో కొత్త యుద్ధ సాంకేతికతలు, పోరాట వ్యూహాలను ఇరాన్ ప్రదర్శిస్తోంది. ఇజ్రాయెల్ మళ్లీ పాలస్తీనియన్లపై ఎలాంటి దాడి చేసినా అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని తెహ్రాన్ హెచ్చరించింది. దీంతో ఏ వైపు నుంచి దాడి జరిగినా పశ్చిమాసియా భగ్గుమనడం ఖాయమన్న పరిణామాలు నెలకొంటున్నాయి. ఈసారి యుద్ధం మొదలైతే పరిస్థితులు గతంలో కన్నా దారుణంగా మారే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ ప్రాంత దేశాలను కలవరపరుస్తోంది.